హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎక్కడున్నో తెలుస్తుందా? ఈ రోడ్డు, ఈ ప్లేస్ ఇంత విశాలంగా ఉండడం చూసి మనం ఎక్కడో ఉన్నాం అనుకుంటున్నారు. మా హైటెక్ సిటీలో కాదు, మన హైదరాబాద్లో కొత్తగా పెట్టిన చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి మనం వచ్చాం. సో ఇక్కడ నుంచి చూస్తే చాలా లావిష్గా, చాలా గ్రాండియర్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా లేదంటే ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తుంది కదా. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంది, లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ చూద్దాం. నాతో పాటు రండి. ఓకే, సో ఫ్రెండ్స్ చూశారు కదా, చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా ఓపెన్ చేశారు. జనవరి 6న నరేంద్ర మోడీ గారు విర్చువల్గా దీన్ని ఇనాగ్రేట్ చేశారనమాట. నాకైతే రైల్వే స్టేషన్ సూపర్గా నచ్చింది. అంటే నీ కార్ పార్కింగ్ కూడా మనం వచ్చేటప్పుడు చూసుకుంటే ఎంత పెద్ద పార్కింగ్ స్పేస్ ఇచ్చారంటే చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. మనకి నాంపల్లిలో కానీ, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, లేదంటే మన కాచిగూడ రైల్వే స్టేషన్ కానీ ఇంత పెద్ద పార్కింగ్ లాట్ అయితే లేదు. పార్కింగ్ లాట్ చాలా పెద్దగా ఉంది. లోపలికి వస్తే కూడా అసలు అది ఇంటీరియర్ చూస్తుంటే మనకి బాగా ఏసీ, సెంట్రల్ ఏసీ అంతా పెట్టేసి ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే SCR అంటే ఏంటి తెలుసా మీకు? సౌత్ సెంట్రల్ రైల్వే. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో టాప్ 3 రైల్వే స్టేషన్స్ ఏంటంటే, నెంబర్ 1 మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నెంబర్ 2 విజయవాడ రైల్వే స్టేషన్, నెంబర్ 3 చర్లపల్లి రైల్వే స్టేషన్. అంటే మన ఈ సౌత్ సెంట్రల్ రైల్వే సెక్టర్లో ఉన్న నాకు తెలిసి కొన్ని వందల పైన రైల్వే స్టేషన్స్ ఉంటే వాటిలో 3rd ప్లేస్లో ఉందన్నమాట. అంటే కట్టి ఇంకా 2 months కూడా కాలేదు కానీ అప్పుడే 3rd ప్లేస్లోకి వచ్చేసిందంటే ఇంటీరియర్ డిజైన్ కానీ, లోపల ఉండే ప్లాట్ఫామ్స్ కానీ, ఇక్కడ ఉండే సదుపాయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో నేను ఒక్కొక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మొత్తం మనకి 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత పెద్దదో ఇంచుమించు అంతే పెద్దది. అందుకనే దీనికి 3rd ప్లేస్ వచ్చింది. సో రైల్వే స్టేషన్, కొత్త రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీరు కూడా నాతో పాటు వచ్చి చూడండి. ఓకే, కమాన్. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఒక సైన్ బోర్డు ఉంది. ఈ సైన్ బోర్డు మీద అసలు మనకి ఇక్కడ రైల్వే స్టేషన్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక సైన్ బోర్డు పెట్టారు. కార్ పార్కింగ్ ఆల్రెడీ మనం వస్తున్నప్పుడు చూసాం, చాలా పెద్దది ఉంది. అక్కడ దాని కిందే 2-wheeler పార్కింగ్ ఉంది. తర్వాత బస్ బే ఉంది. తర్వాత RPF ఆఫీసు, పార్సిల్ ఆఫీస్ కూడా ఉంది. అంటే బేసిక్గా పార్సిల్ ఆఫీస్లో ఏంటంటే కొత్తగా పెట్టిన రైల్వే స్టేషన్స్కి అంత తొందరగా ఎవరు, కానీ ఆల్రెడీ వీళ్ళు పార్సిల్ ఆఫీస్ కూడా పెట్టేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చాలామంది జనాలు ట్రావెల్ చేస్తున్నారు. అండ్ నేను ఇందాక వచ్చినప్పుడు 3-4 గూడ్స్ ట్రైన్లు కూడా వెళ్ళాయి కాబట్టి ఆల్రెడీ పార్సిల్ ఆఫీస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసేసారు. స్టేషన్ మేనేజర్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ అలాగే రిజర్వ్ లాంజ్ ఉంది, ఎక్స్కలేటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అండ్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది. ఇంకా ప్రీపెయిడ్ ఎయిర్ కండిషన్ వెయిటింగ్ రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి ఫుడ్ ప్లాజా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్ కోర్ట్. మనం ఇప్పుడు దాకా చాలా రైల్వే స్టేషన్స్కి వెళ్ళి ఉంటాం, కానీ ఫుడ్ కోర్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే, ఏదైతే మన ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కానీ 2లో కానీ సపరేట్గా పక్కన పెట్టేస్తుంటే, అట్లా కాకుండా మన చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్పెషల్గా ఫుడ్ కోర్ట్కి ఒక ప్లేస్ పెట్టారనమాట. అంటే రైల్వే ప్లాట్ఫామ్స్ కాకుండా దానికంటూ ఒక స్పెషల్ ప్లేస్ అనేది పెట్టారు. సో మనం చూద్దాం, మరి ఫుడ్ కోర్ట్ ఇంకా స్టార్ట్ అయిందో లేదో నాకు కూడా తెలియదు. నేను లోపలికి వెళ్ళి చూడాలి. సో నాతో పాటు రండి, మిగిలిన ఫెసిలిటీస్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, సో మనం స్టేషన్ ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది, చూసారా? ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏంటనుకుంటున్నారు? దీని కిందే మనకు 9 ట్రాక్స్ ఉన్నాయి. ఆ చివరిని కనబడుతుంది 9th ప్లాట్ఫామ్, ఇక్కడ ఉంది 1st ప్లాట్ఫామ్. సో ఈ కింద మనకి రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ సైడ్ని మొత్తం కవర్ చేసేసారు. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసుకున్నా, కాచిగూడ రైల్వే స్టేషన్ చూసుకున్నా, నాంపల్లి రైల్వే స్టేషన్ చూసుకున్నా ఇట్లాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఓపెన్గా ఉంటాయి అనమాట. సో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వాటి కోసం ఏంటంటే కొంతమంది పిల్లలు చేతులు అవి బయట పెట్టకుండా, అసలు కింద ఏముందనేది ఏమీ తెలియకుండా ప్యూర్లీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. దీని కింద అయితే 9 రైల్వే ట్రాక్స్ అని మనం అక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జనరల్ పబ్లిక్ కూడా ఉన్నారు. అండ్ రైల్వే స్టేషన్ గురించి కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంత మంచి రైల్వే స్టేషన్ మన హైదరాబాద్లో ఉండడం అనేదాన్ని వాళ్ళ వాటిలో తెలుసుకుందాం. హాయ్ భయ్యా, మీ పేరు? వినయ్. నాకైతే రైల్వే స్టేషన్ చాలా బాగా నచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్లో ఉంది చూడడానికి. మీకు ఎట్లా అనిపించింది? ఇది చాలా పెద్ద ఉంది. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వైబ్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఒక 1-2 years లో సికింద్రాబాద్ క్రాస్ అవుతుంది అనుకుంటా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే భయ్యా, ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ మీరు ఆల్రెడీ చూసారు, మొత్తం నాకు తెలిసి మొత్తం చూసి వస్తున్నారు కదా. ఈ రైల్వే స్టేషన్లో ఏంటి స్పెషల్, మీకు ఏం నచ్చింది బాగా? ఈ ప్లాట్ఫామ్ కానీ, అక్కడ కింద ప్లాట్ఫామ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. అంటే నార్మల్ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లాగా ఉంది.
నీట్ గా హైజీన్ ఉంది. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఈ రోజు ఆఫ్టర్నూన్ టైం అన్నా కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్నారు, లేదంటే ఇంకా పూర్తి స్థాయిలో ట్రైన్స్ ఏవి ఇక్కడికి ఇంకా సెట్ చేయలేదా? రెండు ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు, ప్లస్ ట్రైన్స్ కూడా తక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు. మేబీ ఫ్యూచర్ లో స్టార్ట్ చేస్తారేమో చాలా ట్రైన్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు మన చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇచ్చిన ర్యాంకింగ్ 3rd ర్యాంక్ అనమాట. అంటే మొత్తం ఈ సౌత్ సెంట్రల్ జోన్లో ఉన్న రైల్వేస్లో హైదరాబాద్లో సికింద్రాబాద్ ఫస్ట్, విజయవాడ సెకండ్, 3rd వచ్చేసి మన చర్లపల్లి రైల్వే స్టేషన్కి ఇచ్చారు. ఎందుకంటే ఇంత హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, నాకు తెలిసి పబ్లిక్ స్టార్ట్ అయితే కొంచెం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కూడా పెంచితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిటీ సెంటర్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. మేబీ ఫ్యూచర్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా కనెక్టివిటీ MMTS కానీ ఇంక్రీజ్ చేస్తే జనాలు ఇంకా ఎక్కువ రావచ్చు. అంటే మీరు ఇప్పుడు ట్రైన్ ఏదన్నా ఎక్కడానికి వస్తున్నారా, బయటకు వెళ్తున్నారా ఏంటంటే? లేదు, ఇప్పుడు మేము 13th కి రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకొని ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని ఒక రౌండ్ వేస్తాం అంతే. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది వెయిటింగ్ రూమ్. సో వెయిటింగ్ రూమ్ కూడా చాలా విశాలంగా అండ్ చైర్స్ కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ మనం యాక్చువల్గా మనం ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడ ట్రైన్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వెయిటింగ్ రూమ్లో కూడా ఎవరు ఉండట్లేదు. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెయిటింగ్ రూమ్లో ఉండడం కన్నా కూడా బయటే చాలా రిలాక్స్గా చిల్ అవుతూ స్టేషన్ మొత్తం చూస్తున్నారు. వెయిటింగ్ రూమ్లో ఎవరు లేరు, అందరూ బయటే ఉన్నారు. బయట రిలాక్స్ అవుతూ చిల్ అవుతున్నారు, ఎందుకంటే ట్రైన్స్ కూడా లేవు. సో బయట కూడా బాగుంది కాబట్టి, లొకేషన్ సినరీ బాగుంది కాబట్టి బయట ఉన్న అందరూ వెయిట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఒక వెయిటింగ్ రూమ్ ఉంది, పక్కనే లేడీస్కి స్పెషల్గా వెయిటింగ్ రూమ్ కూడా ఉంది. సో రండి చూద్దాం. సో మనం ఇందాక జెంట్స్ వెయిటింగ్ రూమ్స్ చూసాం కదా, ఇది లేడీస్కి వెయిటింగ్ రూమ్స్. అండ్ యాక్చువల్గా ఏంటంటే లేడీస్ వెయిటింగ్ రూమ్స్కి అటాచ్డ్గానే మనకి టాయిలెట్స్ కూడా ఇచ్చాడు. అంటే టాయిలెట్స్కి సపరేట్గా బయటకు వెళ్ళిన అవసరం లేదు, అటాచ్మెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే శిశు సంరక్షణ గది అని పక్కన ఇచ్చారు. అంటే ఎవరైతే కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు బేబీస్కి మిల్క్ ఫీడ్ చేయాలంటే పబ్లిక్లో కష్టం అవుతుంది కాబట్టి లేడీస్ వెయిటింగ్ రూమ్లోనే అటాచ్డ్ మనకి బాత్రూమ్స్ అట్లనే బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఇచ్చేసాడు. అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి మొత్తం టోటల్ 9 రైల్వే ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూసుకున్నైతే మనకి 3 రైల్వే ట్రాక్స్ ఇచ్చారు. ఇవి కూడా ఏంటంటే లోకో పైలట్స్ ఇక్కడికి వచ్చి ట్రైన్ని పెట్టడం కానీ, లేదా ఇక్కడ ఏమన్నా సర్వీస్ చేయాలన్నా, లేకపోతే మనకి ఇంజిన్ మార్చాలని ఇక్కడికి వచ్చి మారుస్తుంటారు. మొత్తం ఇవి 3 ట్రాక్స్ ఇచ్చారు ఇక్కడ లోకో పైలట్స్కి. ఈ 3 ట్రాక్స్ ప్లస్ అక్కడ 9 ట్రాక్స్, మొత్తం టోటల్ ఇక్కడ 12 ట్రాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టేషన్ బయట మనకి బైక్ పార్కింగ్ ఇచ్చాడు, 2 వీలర్ పార్కింగ్ ఇచ్చాడు. 2 వీలర్ పార్కింగ్ పక్కనే మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది. చూస్తే చాలా పెద్ద ఎక్కువ ప్లేస్ ఇచ్చారు. అండ్ నార్మల్గా ఏంటంటే మనకి రైల్వే స్టేషన్స్లో కానీ బస్ స్టాండ్స్లో కానీ చాలా కాంపాక్ట్గా ఉంటాయి. ఇక్కడ చూస్తే చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. మనకి కార్లు కూడా 2-3 కనిపిస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ట్రైన్లు ఇక్కడ రావట్లేదు కాబట్టి, అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి జర్నీ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ కార్లు కనబడుతున్నాయి. కానీ అరౌండ్ ఇక్కడ 100+ కార్లను అయితే మనం ఇక్కడ పార్క్ చేసుకోవడానికి అంత ప్లేస్ ఉంది, ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అంటే బైక్ పార్కింగ్ కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఇచ్చారు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే. ఇవే కాకుండా మనకి బస్ బే, ఆటో బే కూడా ఉన్నాయి. అవి ఇక్కడ కాదు, అవతల పక్క ఇచ్చారు. అంటే ఎవరైనా బస్సులో వచ్చినా, అంటే ఎక్కడన్నా బస్సులో ఆపాలన్నా, లేదంటే ఆటోలో ఆపాలన్నా కూడా సపరేట్గా వాటికి రెండింటికి వేరే వేస్ అండ్ వేరే పార్కింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్. ప్రస్తుతానికైతే క్రౌడ్ తక్కువగా ఉన్నారు. ట్రైన్స్ కూడా అన్ని ఎక్కువగా పెట్టలేదు, కొన్ని లిమిటెడ్ ఏరియాస్కి ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్స్ స్టార్ట్ అయ్యేలా పెట్టారు. ఇంకా రానున్న రోజుల్లో, అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక 6 months 8 monthsలో ఇంకా చెప్పాలంటే పర్ఫెక్ట్గా 1 year లోపల ఇక్కడికి క్రౌడ్ కూడా బాగా ఎక్కువ పెరుగుతారు. ట్రైన్స్ కూడా ఇంకా మనం మాట్లాడిన బట్టి మనకు తెలిసిందే ట్రైన్స్ కూడా ఇక్కడికి ఇంకా ఎక్కువ పెంచుతున్నారని తెలిసింది. సో ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్. చూస్తున్నానండి, జై స్వరాజ్.